IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్, లోగో లాంచ్, ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు. ఇప్పుడు నిన్న చంద్రబాబు కొన్ని వ్యాఖ్యలు చేశారు. అన్నీ గమనిస్తున్నాను, అన్నీ చూస్తున్నాను. జగన్ కోవట్లు ఇప్పటికీ IAS ఆఫీసర్లలో ఉన్నారు, ఫైల్స్ అన్నీ మాయమవుతున్నాయి, దగ్ధమవుతున్నాయని చెప్తున్నారు. అందరి లెక్క తెలుస్తా అని చెప్పేసి చంద్రబాబు మాటలు నిజంగా జగన్ కోవట్లు ఉన్నారా? ఏమో లెక్క తేలుస్తాను ఎన్నికలప్పుడు అదే మాట్లాడుతీవి. ఎన్నికలైపోయి 3 నెలలు అయ్యింది, ఇంకా లెక్క తేలుస్తాను. ఎప్పుడు తేలుస్తావు నువ్వు? తేల్చు. ఎవడొద్దంటున్నాడు? ఎవడన్నా వద్దంటున్నాడా? పోలవరం ఫైల్స్ దగ్ధం ఎందుకైనాయి అంటున్నారు. ఏమైనా బయట పెట్టు. ఆ బయట దగ్ధం ఎందుకైనా? జగన్ కూర్చొని కాల్చలేదు కదా. కాలింది, ఎలా కాలింది, ఎందుకు కాల్చారు, ఎవరు కాల్చారు, ఎవరు ఏ ఆఫీసర్లు తప్పించుకుంటారో కాల్చారు, నీ రికార్డ్స్ ఎందుకైంది తేల్చు. అయ్యా, గవర్నమెంట్ నీ చేతిలో ఉంది, అన్ని చేతిలో ఉంది. ఇంకా తేలుస్తా అని పిచ్చి అబద్ధాలు, మా పిచ్చి డైలాగులు ఎందుకు? ఎన్ని డైవర్టర్స్ టాక్టిక్స్. నువ్వు ఇచ్చిన ప్రామిసులు సూపర్ 6, బొగ్గులో 6, భోషాణంలో 6 అని ఉపన్యాసాలు ఇచ్చేస్తవి. అది ఇస్తా. ఏ తమ్ముళ్ళు, అక్కలు, మీ ఇంట్లో ఎంతమంది? నలుగురికి ఇస్తున్నా, ఇది నేను ఇస్తున్నా హామీ అని ప్రగల్భాలు పలికిని. ఇవాళేమో నలుగురు కాదు, ఒక్కళ్ళకే 3 సిలిండర్లు ఇవ్వలేము. మిగతా చూస్తే అన్నీ అధ్యయనం చేయాలి. అధ్యయనం చేసి కమిటీలు ఏర్పాటు చేసి సంఘాలతో సంప్రదించి 1 సంవత్సరం తర్వాత చేస్తానని లోకేష్. ఇవన్నీ మీకు బుద్ధి తెలీదా? మీకు 14 ఏళ్ళు సీఎంగా చేసావు. ఖజానా ఎలా ఉందో తెలుసు నీకు. ఖజానా నువ్వే చెప్పావు ప్రజలకి, ఖజానా మొత్తం ఖాళీ అని. మరి ఖజానా ఖాళీ అయినప్పుడు నువ్వు ఎలా ఇవన్నీ ఇస్తావు? 67 లక్షల కోట్లు ఇస్తేనే ఈ ఆంధ్ర రాష్ట్రం శ్రీలంక అయిపోద్దని వాగి నువ్వు 1,70,000 కోట్లు పెట్టి చెప్పి అప్పుడే అడిగాం మా లాంటి వాళ్ళం. ఎట్లా అదే శ్రీలంక అయిపోతే 67,000 కోట్లకే శ్రీలంక అయితే 1,70,000 మీరు చెప్పే సంక్షేమాలని పథకాలు లెక్క చూస్తే 1,70,000 అవుద్ది. ఈ 1,70,000కి మరి ఏమవుద్ది అని అడిగితే మేము సంపద సృష్టిస్తాం, ఐ నో హౌ టు క్రియేట్ వెల్త్, నాకు సంపద సృష్టించడం తెలుసు అన్నావు. ఇవాళ ఏం సంపద సృష్టిస్తున్నావు? 3 నెలల్లో 7,000 కోట్లు సెక్యూరిటీ, గవర్నమెంట్ సెక్యూరిటీస్ తాకట్టు పెట్టి తెచ్చుకుంటున్నావు. మళ్ళీ ఇంకో 10,000 కోట్లకి పోర్టులను తాకట్టు పెట్టి 10,000 కోట్లకి టెండర్ వేసావు. ఇదే నువ్వు సంపద సృష్టి. ఏం సృష్టి? అందుకని అబద్ధాలు. భయం వేస్తుందట, సిగ్గులు ఇలా మాట్లాడటానికి. 14 ఏళ్ళు సీఎంగా ఉండి 40 ఏళ్ళు ఎక్స్పీరియన్స్ ఉండి సిగ్గులేదు. ఇవాళ ఎన్నికలు అయిపోయినాక నాకు భయం వేస్తుందంటావా? నువ్వు ఇవాళ రాజకీయాల్లోకి వచ్చావా? నాకు భయం వేస్తుంది చెప్పాను కానీ భయం వేస్తుంది. ఏమి నాటకాలు, ఏమి డ్రామాలు? ఈ ప్రజలు నిలదీస్తున్నారు, ఎక్కడికక్కడ ప్రజలు అడుగుతున్నారు. మేము ఐరాలేదు అడుగుతున్నారు. ఈ అడుగుతాన్ని డైవర్ట్ చేయడానికి, ఇదేదో గవర్నమెంట్ జరుగుతుంది డైవర్ట్ చేసేసి జనాలను తప్పించడానికి చేస్తున్న దుర్మార్గపు చర్య తప్పితే చంద్రబాబు అనే వ్యక్తి పచ్చి మోసగాడు. ఇవాళ మీడియా అడగకుండా, మీడియా పవన్ కళ్యాణ్ అడగకుండా, పవన్ కళ్యాణ్ నిలదీయాలి. మీడియా ఎవరికి అమ్ముడుపోయిందో, ఎందుకు అమ్ముడుపోయింది, ఎందుకు సైలెంట్ అయిందో తెలియదు. ఆ రోజు పవన్ కళ్యాణ్ 32,000 మంది అమ్మాయిలు తప్పిపోయారు, నాకు ఒక ఆఫీసర్ చెప్పాడు అన్నది హెడ్లైన్స్లోనూ వీడియోల్లో బీభత్సంగా ట్రోల్ చేసిన, దాన్ని సర్క్యులేట్ చేసిన మీడియా ఇవాళ అది పచ్చి అబద్ధమో అని పార్లమెంటులో బండి సంజయ్ తేల్చి చెప్పినాక, ఎవడో బయటోడు కాదు, మీ కూటమిలో బండి సంజయ్ డిప్యూటీ హోమ్ మినిస్టర్ కొండబద్దలు కొట్టి అలాంటిది లేనే లేదు అని మొత్తం వివరాలు 2014 నుంచి 2024 దాకా వివరాలు, ఎంతమంది కిడ్నాప్, ఎంతమంది తప్పిపోయారు, వీళ్ళలో ఎంతమంది సేవ్ చేసాం, ఇంకా ఎంతమంది రావాలి, ఇంకా 7,000 మంది, 49,000 చిల్లర మంది తప్పిపోతే ఈ 10 ఏళ్లలో 7,000 మంది ఇంకా రావాలి. 7,000 మంది కూడా తప్పిపోయినట్టు కదా. వీళ్ళలో చాలామంది ఫ్యామిలీ వాళ్ళు సెటిల్ అయిపోయి వెళ్ళిపోయి, ఇందులో పరీక్ష తప్పిన వాళ్ళు, లవ్ ఫెయిల్యూర్ వాళ్ళు, లవ్ ట్రాక్లో వాళ్ళు, ఇలా చాలామంది ఉన్నారు. ఒక్క ఆంధ్ర అనుబంధ పరిస్థితి వేశారు. అంటే ఆ 7,000 మంది ఆంధ్రాకు కాదు, ఆ 7,000 మంది టోటల్ ఆంధ్రాకు సంబంధించిన వాళ్ళు కాదు, టోటల్ దేశానికి సంబంధించిన వాళ్ళు. 32,000 మంది తప్పిపోయారు ఆంధ్రప్రదేశ్లో అనేది పచ్చి అబద్ధం. ఇది రాజకీయ నాటకం, రాజకీయ బూటకం, రాజకీయాల కోసం వాడిన పదజాలం అని పార్లమెంట్లో చెప్పాడు. మరి
ఇప్పుడు ఈ విషయానికి పవన్ కళ్యాణ్ నిలదీయాలి కదా. ఇంత అబద్ధం చెప్పి లేనిపోని ఆంధ్ర రాష్ట్రానికి పరువు తీసేసి ఆంధ్ర రాష్ట్రంలో అమ్మాయిలు కిడ్నాప్ అయిపోతున్నారు, ఆడపిల్లలను ఆంధ్ర రాష్ట్రానికి ఇవ్వడానికి కూడా ఇష్టపడని కుటుంబాలు ఇతర రాష్ట్రాల్లో ఉన్న తెలుగు వాళ్ళు ఆంధ్ర రాష్ట్రం అమ్మమ్మ మన పిల్ల ఏమైపోద్దో అని భయపడి ఆ లెవెల్కి భయాందోళన పుట్టించి ఆంధ్ర రాష్ట్ర పరువు తీసేసి ఒక ఆఫీసర్ చెప్పాడు, ఇప్పుడు క్షమాపణ చెప్పాలిగా, తప్పు ఎవడో ఆఫీసర్ చెప్పాడని నేను నమ్మేసేసి పొరపాటు చేశాను, నన్ను క్షమించండి అనగా అలా నువ్వు నీతిగా చేయటం రాజకీయాలు చేయడానికి వచ్చావా? నీకు నిజాయితీ ఉందా మిస్టర్ పవన్ కళ్యాణ్? నువ్వు నిజాయితీగా రాజకీయాలు చేయడానికి వచ్చావా? ఆ నాలిక నరం ఉందా? నరం లేని నాలిక నీతిగా డైలాగులు, సినిమా డైలాగులు నీతిగా రీతిగా నాకు పదవులు అవసరం లేదు, గాడి గుడ్డు అవసరం లేదు, నేను నిజాయితీ రాజకీయాలు చేయడం ఇది నిజాయితీనా? ఈ అబద్ధం నిజాయితీనా? నిలదీయండి, నిలదీసి క్షమాపణ చెప్పాలి. ఎవరితో చెప్పుతో కొడతాను, ఎవరు అంట కాదు, తన చెప్పుతో తన కొట్టుకుని చంపలేసుకుని ప్రజలకు క్షమాపణ చెప్పాలి పవన్ కళ్యాణ్. నేను అబద్ధం ఆడాను, మిమ్మల్ని అందరినీ భ్రమలోకి తీసుకెళ్ళాను, నన్ను క్షమించండి అని అడగాలి.